కృపగల దేవా, స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు మీ నామములకు సమర్పిస్తున్నాం తండ్రి. వాక్యము మీది, మేమందరం మీ వారము. నీ వాక్యము వెలుగులో అయ్యా మీరు సెలవిస్తున్నారు కదా, ఈ వాక్యము దైవావేశముతో దిద్దుబాటు చేసుకుంటకు, సరి చేసుకున్నటకు, హెచ్చరించుటకు, గద్దించుటకు, శిక్షించుటకు ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించాయ్యా. ఈ దినమందు ప్రభువా స్పష్టంగా సూటిగా మాతో మీరు మాట్లాడండి. దాసుడి పక్షాన్ని పడుచుండగా సంపూర్ణంగా సిల్వ చాటును మరుగుపరచండి. సొంత మాటలు సొంత జ్ఞానమంతా కొట్టివేయండి ప్రభా. నీకు యోగ్యమైన, ఇష్టమైన, ఆమోదమైన వర్తమానము ప్రతి ఒక్కరికి మీరు ప్రభువా సూటిగా స్పష్టంగా అందజేయమని, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవమని మీకే మహిమ చెల్లిస్తూ, ఏ ఒక్కరు ఉన్న స్థితిలో తిరిగి వెళ్ళకుండా నూతన పరచబడి వెళ్ళట కృప దయచేయమని, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా రూపాంతరం పొందుటకు కృప దయచేయమని, సాతానందకర చీకటి అపవిత్రాత్మను, అల్లరేపే ఆత్మను, దుష్ట దురాత్మను లాయపరిచి గద్దించి పారదలమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ప్రారంభించటకు ముందు ఒక చిన్న మనవి అండి. చిన్న బిడ్డలు బయట ఆడుతూ ఉన్నారు, వారు తర్వాత లోపల కూడా డిస్టర్బెన్స్గా ఉన్నారు. దయచేసి ఎవరన్నా వాలంటీర్స్ చిన్న బిడ్డలను పైన ప్రేయర్ హాల్లో కూర్చోబెట్టండి. వాళ్ళు క్రమంగా వారు అక్కడ నేర్చుకుంటారు. దయచేసి ఎవరన్నా ఇద్దరు, దయచేసి మీరు టర్న్స్ వేసుకోండి. ఒక ఇద్దరు వెళ్ళి వారిని దైవిక క్రమంలో కూర్చోబెట్టి వాళ్ళు పరిగెట్టకుండా అటు ఇటు తిరగకుండా ఉంటకు మీ సహకారం ఎంతో అవసరమో. దయచేసి వాలంటీర్స్ ఎవరైనా సువార్త టీం కానీ వాలంటీర్స్ దయచేసి సహకరించండి. ఎజ్రా యొక్క గ్రంథంలో మనం ఈ వాక్యము ధ్యానించే సమయము, ఎజ్రా గ్రంథము మనము ధ్యానించే ముందు ఒకసారి మనం గమనిస్తుంటే, ఎజ్రా కన్నా ముందు గ్రంథము చెప్పగలరా ఏంటిదో? రెండవ దినవృత్తాంతములు. మంచిది. 36వ అధ్యాయం చివరి అధ్యాయము చివరి వచనం సాయం చేస్తారా? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. ఆమేన్. ఆమేన్. ఎజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. చూడండి, గమనిస్తుంటే దినవృత్తాంతములు చివరి ముగింపులో కోరేషు రాజును, పారసీక దేశపు రాజును దేవుడు ఆయన ఆజ్ఞాపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, 70 సంవత్సరాలు ఇర్మియా ప్రవచనం అక్కడ నెరవేర్పు. 70 సంవత్సరములు నా జనులు చెరలో వారు ఉంటారు. చెర నివారణ, చెర తర్వాత వారు తిరిగి తమ యొక్క దేశంలోనికి తిరిగి వచ్చెదరు అని బబులోను చెరలో నుంచి వారిని విడిపించుటకు ఇర్మియా ప్రవచనం నెరవేర్పు కోరేషును దేవుడు వాడుకొని రాజు ప్రకటిస్తూ ఉన్నాడు కదా. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేము మందిరము కట్టుటకు మీరందరికీ కూడా ఫ్రీ విల్, వారందరినీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. హి ఇస్ గివింగ్ ఎ కాలింగ్. మీరు అందరు కూడా తిరిగి యెరూషలేమునకు వెళ్ళి మీ యొక్క దేవుని మందిరంను కట్టండి అని పిలుపునిచ్చేటప్పుడు మనం గమనిస్తే 3 గ్రూప్స్గా వెళ్ళారు. మనము ఎజ్రా గ్రంథము నుంచి నెహెమ్యా ఈ 2 గ్రంథాలు గమనిస్తే 3 గుంపులుగా, 3 ఫేసెస్గా వెళ్ళారు. మొదటి గుంపు జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వెళ్ళినవారు మనము ఎజ్రా మొదటి 6 అధ్యాయాల్లో గమనిస్తాం. మరి రెండవ గుంపు ఎజ్రా యొక్క నాయకత్వంలో
ఎజ్రా 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వెళ్ళినవారు. 3వ గుంపు మనం గమనిస్తే నెహెమ్యా యొక్క నాయకత్వంలో వెళ్ళినవారు. సో ఫస్ట్ జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వెళ్ళిన ఆ యొక్క గుంపు మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఆలయము కట్టుటకు పునాదులు వేసి యెరూషలేము 2వ మందిరము తిరిగి వారు నిర్మాణం చేయుటకు, ఆలయానికి పునాది వేసి ఆలయము కంప్లీట్ చేయుటకు ఈ 6 అధ్యాయాల్లో జెరుబ్బాబెలు నాయకత్వంలో యెహోషువ ప్రధాన యాజకుడుగా ఉండగా ఆ కార్యము సంపూర్తి. అది వరకు మనం గమనిస్తే ఎజ్రా యొక్క నాయకత్వం గురించి మనము గమనిస్తున్నాం. ఎజ్రా ఆయన యొక్క లీడర్షిప్ లో వెళ్ళిన యూదులు, ఇశ్రాయేలులు యెరూషలేము మందిరంలోనికి, యెరూషలేము ఆ యొక్క పట్టణంలో వెళ్ళి వారు చేసిన కార్యాలు మనం ఈరోజు గమనిస్తాం. చూడండి, ఈ 3 గ్రూప్స్ గా వెళ్ళిన వారికి 3 డిఫరెంట్ కార్యాలు అప్పగించాడు దేవుడు. ఫస్ట్ గుంపు ఎవరండి? నాయకత్వము జెరుబ్బాబెలు. ఆ నాయకత్వంలో ఆలయం కట్టబడింది కదండి. ఆలయము కట్టి ఆలయం కదా ఇది ఒక ప్రతిష్ట జరిగింది. 2వ గ్రూప్ ఎజ్రా 7, 8, 9, 10 అధ్యాయాలు. దీంట్లో జరిగిన కార్యం ఏంటంటే ఆలయం కట్టబడింది కానీ ఆత్మీయత కోల్పోయింది. ఆలయం కట్టబడింది కానీ అక్కడ చెరలోనికి వెళ్ళకుండా మిగిలిన వారు ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఆ రీతిగా ఇక్కడ నుంచి దాదాపు 50,000 మంది ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వెళ్ళారు యెరూషలేమునకు. వారు వెళ్ళి వారు తర్వాత అక్కడ ఆల్రెడీ ఉన్న ఇశ్రాయేలీయులు వారు అన్య ఆచారాలు పాటిస్తూ వారు మిశ్రమ జనముగా అనగా అక్కడ ఉన్న అన్యులతో కలిసి దేవునికి విరోధంగా ఆ బొత్తిగా చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఎజ్రాను దేవుడు పంపిన కారణం ఏంటంటే, నీవు వెళ్ళి పడిపోయిన ఆలయము అనగా ఆలయం కట్టబడింది, మరి ఏది పడిపోయింది? ఆత్మీయత పడిపోయింది. ఆత్మీయత పడిపోయి ప్రజలు బొత్తిగా చెడిపోయి వాళ్ళు అక్కడ అన్ని ఆచారాలు పాటిస్తూ అన్యులను వివాహము చేసుకొని వారి యొక్క ఆచారాలు, భార్య విగ్రహారాధన, భర్త యెహోవా దేవుణ్ణి సేవిస్తాడు. ఒకరు మందిరానికి, ఒకరు విగ్రహారాధనకు. బిడ్డలు కన్ఫ్యూజ్ అయిపోయి చెడిపోయే పరిస్థితిలో ఎజ్రాను దేవుడు నడిపించాడు. చూడండి, 7వ అధ్యాయం నుంచి మనకి ఈరోజు మన ముఖ్య గురి ఈరోజు ఎజ్రా యొక్క జీవితం, ఆయన సాక్ష్యం. మరి పడిపోయిన ఆత్మీయ ఆలయాన్ని ఏ రీతిగా తిరిగి పునర్నిర్మించాడో మన అంశం అది. చూడండి, 7th చాప్టర్ నుంచి చూద్దాం త్వరగా. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్తే యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేం పట్టణంకు వచ్చెను. చాలా ఒక్క మాట తర్వాత మనము ఎజ్రా గురించి, ఎజ్రా ఈ రీతిగా ఎజ్రా కదా ఆ సెకండ్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఆ గ్రూప్ లో ఎజ్రా యొక్క ప్రావీణ్యత లేక వాట్ ఈస్ ఎజ్రాస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం చూద్దాం. 6వ వచనం, 6, 7 వచనాలు. 7th chapter 6, 7 verses. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గలి శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తుంటే జాగ్రత్తగా 6వ వచనంలో ఈ ఎజ్రా యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు 2, 3, 4, 5 వచనాల్లో ఉంది. ఈ ఎజ్రా ఎవరు అంటే అతను యాజకుడు మరి శాస్త్రి. ఎజ్రా ఎవరి వంశము అంటే చెప్పగలరు ఎవరన్నా? ఎజ్రా లేవీయుడు, అహరోను కదండి యొక్క సంతానములో, గోత్రంలో. ఇతను మనము పైన గమనిస్తుంటే అహరోను తర్వాత ఎలియాజరు కదా ఆయన యొక్క వంశంలో ఉన్న ఎజ్రా దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడు మరి శాస్త్రి. అయితే 6లో ఆయన గురించి ఇంట్రొడక్షన్ ఈ రీతిగా ఉంటుందండి. ఎజ్రా అంట యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతడు దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. చూడండి, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల ఎజ్రా. ఈరోజు ఒక చక్కని గురు లక్షణము ఎజ్రా గురించి మనం నేర్చుకుంటే ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యత గల వ్యక్తి. అందుకే రాజు
ఎజ్రా ఏది అడిగిననో వెంటనే గ్రాంట్ చేస్తారంట. చూడండి, అక్కడ బబులోనులో ఇశ్రాయేల్లో చాలా మంది, కొన్ని లక్షల మంది చెరపట్టబడిన వారు ఉన్నారు. వారిలో ఎజ్రాను అక్కడ ఉన్న ఆ, ఆ, రాజు ప్రధానిగా, అధికారిగా నిలబెట్టి, నీవు ప్రజలందరికీ ధర్మశాస్త్రము బోధించాలి అని అక్కడ అక్కడ నియమించినప్పుడు ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రవీణుడుగా ఆయన ఉండి వారికి బోధిస్తున్నాడు. రాజు ఇవన్నీ గమనించి ఎజ్రాకు నిజముగా దేవుని హస్తము తోడుగా ఉందని గ్రహించి ఎజ్రా ప్రతి మనవి రాజు ఆలకించాడు. చూడండి, ఇక్కడ ఎజ్రా ఆయన యొక్క తీర్మానం చూసుకుందాం. 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆమేన్. జాగ్రత్తగా గమనిద్దామండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం, పరిశోధించి. ఎజ్రా తీసుకున్న దృఢమైన నిశ్చయత, ఫస్ట్ పాయింట్ ఏది? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎజ్రా యొక్క జీవిత ప్రమాణాల్లో ఫస్ట్ది వాక్యాన్ని పరిశోధించడము. కీర్తనలు 1:1 పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం చదువుట, ధ్యానించుట, నెక్స్ట్ లెవెల్ ఏంటిదండి? పరిశోధించుట. ఎజ్రా ఫస్ట్ ఆయన చేసుకున్న తీర్మానం ఏంటంటే, నేను యెరూషలేమునకు వెళ్తున్నాను, పాడైన ఆ పట్టణము, ఆత్మీయంగా కోల్పోయిన ఆ యొక్క ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయుటకు ఫస్ట్ నేను చేయవలసింది ధర్మశాస్త్రమును నేను కేవలం బోధించడం కాదు. అప్పటికే ఎజ్రా అక్కడ శాస్త్రి, ఆయన ప్రవీణుడు, ఆయన అనేకులకు బోధిస్తూ ఉన్నాడు. కానీ ఎజ్రా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఇంకా ఎక్కువగా లోతుగా వాక్యాన్ని పరిశోధిస్తాను, ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాను. పరిశోధించి తాను వాక్యాన్ని నేర్చుకొని, నెక్స్ట్ పాయింట్ చూస్తుంటే, పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకుంటకు, హల్లెలూయా, పరిశోధించి నడుచుకుంటకును. దృఢ నిశ్చయం. సెకండ్ పాయింట్ ఏదండి? ఫస్ట్ వాక్యాన్ని పరిశోధించుటకును, అంటే వాక్యంలో ఉన్న సత్యము, వాక్యంలో ఉన్న లోతులు, వాక్యంలో ఉన్న జీవాహారము ఆయన తెలుసుకొని పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును. చాలా మంది ఈరోజు సేవకులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వాక్యం చెప్పే వారు ఉన్నారు. ఈరోజు మనకు లోపించిన సమస్య ఏంటంటే, అనేకులు చెప్పేవారు ఉన్నారు కానీ జీవించేవారు లేరు. జీవించేవారు లేరండి. వాక్యం అనేకులు గొప్ప గొప్ప బోధలు, గొప్ప గొప్ప శక్తివంతమైన వాక్యాలు మనము యూట్యూబ్లో, ఆన్లైన్లో వెల్లడవుతా ఉన్నాయి, కానీ జీవించేవారు కరువైపోయారు. దేవుని బిడ్డలారా, ఎజ్రా తీసుకున్న సెకండ్ స్టెప్ ఏది? ఫస్ట్ వాక్యాన్ని పరిశోధిస్తాను, తర్వాత దాని చొప్పున నడుచుకుంటాను. మూడవది ఇశ్రాయేలులకు దాని కట్టడలను ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనను. ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాను, దాని చొప్పున నడుచుకుంటాను. దెన్ మూడవది, అప్పుడు నేను వారికి బోధిస్తాను. చూడండి, ఇది మనకు గొప్ప ఒక ప్యాటర్న్, అనగా ఒక గొప్ప మనకు మాదిరి. విశ్వాసులుగా నిజమే యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని దేవుడిచ్చిన కృప, ఆధిక్యత, మనం వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి. వాక్యంను మనం కేవలము ఒక అలవాటుగా చదివేది మానేసి, వాక్యాన్ని మెల్లగా, జాగ్రత్తగా చదివి ఆ వాక్యంలో ఉన్న గూఢ అర్థము దేవుడు మనకు బయలుపరచాలి. వాక్యంలో ఉన్న కదండి, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ఈ వాక్యము రాయబడింది, కానీ నరుల ఆలోచన, నరుల జ్ఞానము, నరుల యొక్క వివేకము, తెలివి చేత ఏ అక్షరం కూడా రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తానే 1600 సంవత్సరాల్లో 40 ప్రవక్తల ద్వారా దేవుడు అనేక ఈ యొక్క గ్యాప్స్లో, 1600 ఇయర్స్ గ్యాప్లో ఆయన రాయించాడు. అయితే ఈ వాక్యము, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రతి
వాక్యము అంటే వర్డ్ కాంప్లిమెంట్స్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ కూడా మనకు డిఫరెన్స్ ఉండదు. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వచనము, చరణము అన్ని కూడా అతుకుబడి దేవుని యొక్క ద పర్పస్ ఆఫ్ గాడ్, రక్షణ గురించిన ఆయన యొక్క నిత్య ఏర్పాటు బయలుపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎజ్రా వాక్యం పట్ల ఆయన ముందు తీసుకున్న దృఢమైన నిశ్చయత, నేను పరిశోధిస్తాను, వాక్యాన్ని నేర్చుకుంటాను, వాక్య ప్రకారం జీవిస్తాను, ఆ రీతిగా నడుచుకుంటాను, తర్వాత బోధిస్తాను. ఇశ్రాయేళ్లకు నాకు అప్పగించిన పని, రాజు వాక్యాన్ని ఇతరులకు బోధిస్తాను. చూడండి, ఇది ఒక ఫస్ట్ తీర్మానము. మనము సెకండ్ పార్ట్ మనము గమనిస్తే ఎజ్రా ఆ రీతిగా చేశాడు కాబట్టి రాజు ఎజ్రాను సంపూర్ణంగా ఆయన నమ్మాడు. అందుకే ఏది ఎజ్రా కోరుకున్నాడో రాజు అది ఆయనకు అనుగ్రహించాడు. మనం ఇక్కడ నెక్స్ట్ ఒక వర్సెస్లో కూడా గమనిస్తూ ఉంటుంటే చూడండి, మనము రాజు ఒక ఆజ్ఞ, మనము 11 నుంచి దాదాపు 28 వరకు మనము ఆ వచనాలు అన్ని కూడా గమనిస్తే ఎజ్రాకు రాజు ఇచ్చిన ఉత్తరము, దానిలో ఎజ్రా గురించి, నేను పంపే ఈ యొక్క ఎజ్రా అధికారంగా మీరు ఇతనికి సహాయం చేయండి అని ఆ యొక్క రాజ్యం అధికారులకు అతను హెల్ప్ చేస్తున్నాడు. చూడండి 11th వర్స్ నుంచి ఉంటుందండి. కొన్ని వచనాలు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. యెహోవా ఆజ్ఞల వాక్యములు యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడలు యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్ ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్తు ఆకాశం నందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయేలులలో వారి యాజకులలోనూ లేవీయులలోనూ యెరూషలేము పట్టణములలోనూ వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఆమేన్. చూడండి, ఇక్కడ రాజు తన 7 మంత్రులతో ఆయన చేసే నిర్ణయం ఏంటంటే, ఎజ్రా నీవును తర్వాత ఇక్కడ ఉన్న చెరలో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరు హృదయపూర్వకంగా వెళ్ళటకు ఇష్టపడ్డారో వారందరూ కూడా వెళ్ళొచ్చు. యూ కెన్ గో ఫ్రీలీ అని అంటాడు. మనం గమనిస్తే చరిత్ర చెప్పే మాట ఏంటంటే అందరూ వెళ్ళలేదండి. చాలా మంది ఆ యొక్క చెరలో వారు బబులోను చెరలో చాలా మంది పట్టుబడి వెళ్ళారు. కానీ వారు 70 సంవత్సరాల్లో వారు అక్కడ ఆ బబులోను పౌరులుగా అయ్యారు. బబులోనులో గొప్ప మేలుతో తర్వాత వారు అక్కడ సెటిల్ అయిపోయి అభివృద్ధి పొందారు. కాబట్టి చాలా మంది వెళ్ళలేదు. ఫస్ట్ గ్రూపు జెరుబ్బాబెలు వెళ్ళే సమయంలో దాదాపు 50,000 మంది కన్నా ఎక్కువ వెళ్ళలేదు. చాలా కొద్ది మందే వెళ్ళారు. అయితే మనం గమనిస్తుంటే అక్కడ ఉన్న వారు దేవుని ఆలయం పట్ల ఉన్న ప్రేమ మరి మక్కువతో గొప్ప బంగారము, వెండి, తర్వాత ఇతర ధనమును ఎజ్రాతో వారు పంపించారు. మనం ఇక్కడ 8th చాప్టర్లో గమనిస్తుంటే, ఒక్క నిమిషం, మనం 8th చాప్టర్లో మనం చూస్తూ ఉంటే వారు అంతా కూడా గొప్ప ధననిధి సామాగ్రి అంతా కూడా ఎజ్రాతో వారు పంపిస్తున్న సమయంలో ఎజ్రా చూడండి 21:8 దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకే ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆమేన్. గమనిస్తుంటే శుభ ప్రయాణము కొరకు ఎజ్రా ఉపవాసం ఉన్నాడు. ఎందుకనగా ఎజ్రా దగ్గర అక్కడ జనులు మరి రాజు తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా గొప్ప సామాగ్రి ఆలయం తిరిగి నిర్మించుటకు, ఆలయంను అలంకరించుటకు, యెరూషలేమును కట్టుటకు గొప్ప సంపద ధనము ఆయనకు ఇచ్చి ఆయన ద్వారా అది పంపిస్తున్నారు. అయితే ఇక్కడ
వీరి యొక్క ప్రయాణంలో అహావా నది దగ్గర ఎజ్రా మరి వారి యొక్క బృందం అంతా కూడా ఉన్నారు. చాలా మంది స్త్రీలు, చిన్న బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఈ మార్గ మధ్యంలో వారికి హాని కలగకుండా, లేక దొంగలు లేక ఇంకా దోపిడి వారు వచ్చి వారిని దోచుకొని పోకుండా ఇంత గొప్ప ఈ యొక్క సంపద ఇక్కడ ఉండగా ఎజ్రా రాజుతో మనవి ఆయన చేయొచ్చు, రాజా నాకు కాల్బలం కావాలి, రౌతులు కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పిన వెంటనే రాజు అనుగ్రహిస్తాడు. కానీ ఎజ్రా అప్పుడే రాజుతో అన్నాడు, అయ్యా మా దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆకాశమందలి మా దేవుడైన యెహోవా సర్వశక్తి గల దేవుడు, మమ్మను ఆయన కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు అని ఎజ్రా చెప్పాడు. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి నాకు రౌతులను కాల్బమును ఇవ్వమని చెప్పుటకు నాకు సిగ్గు తోచానంట. సిగ్గు నాకు అంటే రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అవుటకు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మాకు సైనికుల్ని లేక మాకు రౌతులను లేక మాకు ఒక బృందాన్ని ఇవ్వండి కదా అని చెప్పుటకు ఎజ్రా ఫెల్ట్ అషేమ్డ్. ఎందుకంటే తన దేవుడు గొప్పవాడని చెప్పి రాజు చెప్పాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేకులకు మన దేవుడు ఎంత గొప్పవాడో సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మా దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుని కృప ద్వారానే ఇది జరిగింది, దేవుని దయ వల్ల మేము ఇలా చేస్తూ ఉన్నాం అని అనేకమైనవి చెప్తూ ఉంటాము. కానీ సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు మనుషుల సహాయం కోరుతున్నామా, మనుషుల రికమెండేషన్లు కోరుతున్నామా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జాబ్ కొరకు లేక అడ్మిషన్ కొరకు లేక ఇంకా దేని కొరకు, ఇంకా మనకు ఒక సదుపాయము కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని ప్రజలుగా మనుషుల వెంట పరిగెడుతున్నామా? ఇక్కడ ఎజ్రా రాజును సహాయము అడుగుటకు నిరాకరించాడు. ఒకవేళ నేను వెళ్ళి రాజును అడిగితే నాకు అది సిగ్గుకరము కదండి. ఎందుకనగా నా దేవుడు చాలా గొప్ప దేవుడు అని రాజుకు చెప్పాను. రాజుకు చెప్పాక నేను మళ్ళీ వెళ్ళి రాజా నాకు సహాయం చేయంటే నా దేవుణ్ణి అవమానపరుస్తున్నాను. కానీ ఎజ్రా చేసింది ఏంటంటే మనుష్యుని ముందు చేయి చాపక ఉపవాసం ఉన్నాడు. ఎజ్రా ఆయన బృందము, స్త్రీలు, బిడ్డలు ఉపవాసం ఉండి అహావా నది దగ్గర ఉపవాసంతో వారు ప్రార్థించారంట. మనము గమనిస్తుంటే ఆ సంగతిని బట్టి దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. 31వ వచనం చూడండి, ఏ రీతిగా దేవుడు మనవి ఆలకించడో అక్కడ ఉంటుంది. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషువా కుమారుడైన యజబాదును, బిన్నీయు కుమారుడైన నోవధ్యాయును కూడా నుండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో రాసిరి. ఆమేన్. కొన్ని కోట్లాది ఆస్తి అక్కడ, అనగా బంగారము, వెండి, వెలగల ఎన్నో పాత్రలు వారు తీసుకొని వెళ్తున్నారు. కానీ శత్రువుల చేతిలో ఉండే, దొంగల చేతిలో నుంచి దేవుడు తప్పించటకు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు ప్రార్థన ఆలకించి క్షేమంగా వారిని యెరూషలేము పట్టణానికి కదండి దేవుడు చేర్చాడు. కాబట్టి ఎజ్రా యొక్క సెకండ్ పాయింట్ మనం గమనిస్తే, ఫస్ట్ది వాక్యంలో నేను స్థిరపరచబడాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యం చొప్పున నడుస్తాను. మూడవది వాక్యం ఇతరులకు బోధిస్తాను, అది మొదటి తీర్మానము. రెండవది మనుషుల ఎదుట చెయ్యి నేను చాపను, కానీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, దేవుని వేడుకుంటాను. మరి దేవుడు ఆలకించాడు. మరి మనము మూడవది గమనిస్తే ఎజ్రా యొక్క థర్డ్ తీర్మానము, మూడవది 9th చాప్టర్ చూడండి, 9వ అధ్యాయంలో మనం ఇక్కడ ఎజ్రా యొక్క పశ్చాత్తాపము తర్వాత ఏ రీతిగా ఎజ్రా తిరిగి ప్రాయశ్చిత్తము జరిగించాడో చూస్తాం. ఇక్కడ 9వ అధ్యాయము 1st వర్షం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యోబీసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనముల నుండి తమను తాము వేరుపరుచుకొనక
వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఆమేన్. చూడండి ఇక్కడ మంచిది. వారు యెరూషలేము పట్టణం చేరుకున్నారు. ఇక ఆ యొక్క ఖజానా అంతా కూడా అక్కడ యాజకునికి అప్పగించారు. అప్పగించిన తర్వాత మనం గమనిస్తుంటే ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దల్లో కొందరు ఎజ్రా దగ్గరకు వచ్చి, ఎజ్రా అయ్యా, మీరు ఇప్పుడు వచ్చారు, కానీ ఈ యొక్క ఫస్ట్ వచ్చిన వారు జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వచ్చిన వారందరూ అంతకు ముందు ఉన్న ఇశ్రాయేలీయులు ఈ దేశమందు వారు అన్యులతో అక్కడ ఉన్న కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబిసీయులు, అమోన్నీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు మరియు అమోరీయుల దేశపు జనులతో తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే తామే ఆ కార్యములు చేయొచ్చు. వారి కుమార్తెలను పెళ్లి ఏదంటే చేసుకోవచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఎజ్రాతో అంటున్నారు పెద్దలు, అయ్యా ఈ రీతిగా జరిగిపోయింది. ఇక్కడ పరిశుద్ధ జనంగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు వేరుగా మరి దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారందరూ కూడా ఈ యొక్క అపవిత్రమైన జనముతో ఏకమై వారు చేసే అసహ్యమైన కార్యములు చేస్తున్నారు. అయితే వారిలో నిజముగా ముఖ్యులైన వారు కూడా ఉన్నారంట. అనగా యూదా ఉన్నారు, బెన్యామీలు ఉన్నారు, ఇంకా లేవీయులు కూడా, అంటే యాజకుల వంశంలో కూడా ఇటువంటి హేయమైన కార్యములు చేయవారు ఉన్నారు అని ఎజ్రాకు వార్త వచ్చింది. అప్పుడు ఎజ్రా చూడండి 3వ వచనము. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. ఆమేన్. చూడండి చక్కని మాట. ఎజ్రా అంట పాపము ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడ దేవునికి విరోధమైన కార్యం జరిగిందో, ఎజ్రా యొక్క జీవితంలో మనం చూసే గొప్ప గొప్ప లక్షణం ఏంటంటే ద ట్రూ రిపెంటెన్స్, అంటే నిజమైన పశ్చాత్తాపము. ఈ సంగతి వినంగానే ఎజ్రా గొప్ప అధికారి కదా, రాజు పక్షమున వచ్చాడు, ఒక శాస్త్రి యాజకుడు. అయితే ఈ వార్త వినిన వెంటనే తన దుప్పటిని చింపుకొని తల వెంట్రుకలను తన గడ్డ వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతితో కూర్చొని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నాతో వచ్చి కూర్చున్న అందరికీ యొక్క పశ్చాత్తాపం యొక్క ఆహ్వానము ఇచ్చాడు. తర్వాత ఇంకా మనం గమనిస్తుంటే సాయంత్రపు వేళ 5వ వచనము, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములు బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజులను వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడ చేత మిగుల సిగ్గునందిన వారమైతే. ఆమేన్. చూడండి ఇక్కడ ఎజ్రా యొక్క ప్రార్థన, ఆ యొక్క మాటలు మనము జాగ్రత్తగా ఆలకిస్తే చూడండి ఎంత చక్కగా ఆయన, అంటే నిజమైన పశ్చాత్తాపం యొక్క యొక్క రిజల్ట్ ఈ రీతిగా ఉంటుందండి. మాటలు చూడండి, నా దేవుడైన యెహోవా, ఇక్కడ నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కదా కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నాయి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా ఉన్నవి. మా పితరుల దినములో మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధము. మా దోషాలను బట్టి మేమును మా రాజును మా యాజకులను అన్య దేశంలో మేము ఖడ్గమునకు చెరకు దోపుకు నేటి దినము వరకు మిగుల సిగ్గు పొందిన వారము అంటున్నాడు. దేవా నిజమే అయ్యా, మా తలకు పైగా మా అపరాధములు ఉన్నాయి, మా దోషంలో. నిజంగా మనం గమనిస్తే ఎజ్రా ఈ దోషంలో పాలేవాడు కాదు. ఎజ్రా ఎంతో యథార్థంగా జీవించిన వ్యక్తి, నీతిమంతునిగా ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పాటించే వ్యక్తి. కానీ తన జనముల పాపముల కొరకు, తన దేశము, తన జనము, తన యొక్క ఇశ్రాయేలు వారు తన పితరులు చేసిన పాపములకు తానే పశ్చాత్తాపం పొందుతున్నాడు. కానీ చాలాసార్లు
చాలా ఈజీ. మనము ఇది తప్పు నాది కాదు, నేను చేయలేదు, నాది కాదు, వీరిది వారిది వీరిది అని చెప్పి అనేకులను మనము కదండి వేలెత్తి చూపిస్తూ ఉంటాం. నేను చాలా బాగున్నా, నేను క్లీన్ కదండి, నాకు ఏం లేదు. కానీ ఎజ్రా విజ్ఞాపనకర్త, ఎజ్రా దేవుని పక్షమున్న నాయకుడు చేయవలసిన పని ఇక్కడ మనకు మాదిరి చూపిస్తున్నాడు. దేవా, నా పాపములు, నా దోషములు నా తలకు పైగా ఉన్నాయి ప్రభువా, నా అపరాధములు ఆకాశం కన్నా ఎత్తుగా ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. ఎజ్రా ప్రార్థన, దానియేలు యొక్క ప్రార్థన, అపోస్తలుడైన పౌలు, నా సహోదరులైన ఇశ్రాయేలీయులు ఒకవేళ ఈ యొక్క రక్షణలోనికి వారు రాకుంటే నేను కదండి శపించబడి వేరై కదా ఉంటాను, కానీ నా సహోదరుల అయితే దేవునిలోనికి రావాలి. రోమీయులకు 9వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, మోషే విజ్ఞాపనకర్త ఏమంటాడండి, దేవా, జీవ గ్రంథంలో నా పేరైనా కొట్టే కానీ ఈ ప్రజల పాపాలు పరిహరించుము. ఎజ్రా యొక్క ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయి? పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నామా? ప్రభరాత్రి భోజన బల్లలో నిజమే కన్నీటితో ప్రార్థిస్తాము. తర్వాత మన ప్రార్థనలు నిజంగా మన కొరకు, ఇతరుల కొరకు పశ్చాత్తాపంగా చేసే ప్రార్థన ఈ రీతిగా ఉందా? చూడండి, ఇంకా ఇక్కడ గమనిస్తుంటే ఎజ్రా 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుకరపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఆమేన్. చూడండి ఇక్కడ, అయితే దేవుడు చూడండి మా నేత్రములకు వెలిగిచ్చి దాస్యంలో నుంచి కొంచెము తెప్పరిల చేయుటకు శేషం మాలో ఉంచావయ్యా. ప్రభువా, మా కన్నులు తెరిచావు, దాస్యం నుంచి మేము బయటికి వచ్చుటకు కృప ఇచ్చినావు ప్రభువా. ఇప్పుడు కూడా ఒకవేళ ఈ పాపంలో కొనసాగితే ఇక మా అంత దుర్మార్గులు ఎవరు లేరయ్యా, కానీ మాకు సహాయము ఈ ప్రభువా. చూడండి, ఇక నెక్స్ట్ వర్సెస్ లో మనం గమనిస్తుంటే మా దేవా, 13 వచ్చినమ్మా. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విరోధముగా విడుదల కలుగజేయగా ఈ విధముగా విడుదల కలుగజేయగా. చూడండి, అక్కడ ఎజ్రా ఏమంటున్నాడు, అయ్యా, మేము చేసిన దోషము, మా పాపము, మా అతిక్రమము, మాకు ఎంతో గొప్ప శిక్ష మాకు రావాలి, కానీ నువ్వు కొంచెమే ఇస్తున్నావయ్యా. నువ్వు శిక్ష కొంచెమే మా తల మీదకి వస్తుంది. మేము చేసిన అపరాధములకు, పాపములకు ఎంతో శిక్షకు అర్హులము, కానీ నువ్వు కొంచెమే, చూడండి కూడా, కొంచెమే మా మీదికి ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి అసహ్యమైన కార్యములు జరిగించిన జనులతో సంబంధములు చేసుకునేలా మేము నాశనం అగు వరకు శేషం లేకుండా తప్పించుకుంటకు సాధ్యమైనను కదండి, సాధ్యమైనను లేకున్నట్లు నీవు కోపడుతుంది కదా. అనగా ఆయన చెప్పే ఒక మాట ఏంటంటే, నిజమే మేము దోషులం ప్రభా, యథార్థంగా ఒప్పుకుంటున్నాం. చాలాసార్లు కదండి మనం ప్రార్థనలో యథార్థంగా నేను పాపినయ్యా, నా వలనే కార్యము జరిగిందయ్యా, నన్ను క్షమించండి తండ్రి అని చెప్పుట కూడా మనం చాలా పాలిస్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నా తప్పు అంతా ఏం లేదు ప్రభా, ఇతరులది కూడా ఉంది, నాది కొంచెమే తప్పు ఉంది. మనల్ని మనము కదండి పాపములు ఒప్పుకొనక వాటిని దాటేస్తూ ఉంటాం, లేక సమర్థించుకుంటూ ఉంటాం. దేవుడు కోరేది ఎజ్రా వంటి యొక్క పశ్చాత్తాపము. దేవా, మా పాపం ప్రభా, మేము శిక్షకు అర్హులమయ్యా, కానీ కొంచెమే శిక్ష నీవు మాకు అప్పగించి మమ్మల్ని క్షమించారయ్యా. అక్కడ జరిగిన పాపం ఏంటంటే, ఆత్మీయ ఆలయముగా కట్టబడిన ఇశ్రాయేలులో ఆత్మీయత కోల్పోయింది. మందిరము ఉన్నది, కానీ మందిరంలో ఆత్మీయత లేదు. ఇశ్రాయేలు జనులు మిశ్రమ జనులుగా, అనగా అన్యులతో కదా, అంటే వారు వివాహం చేసుకొని వారి ఆచారాలు, వారి కట్టడలు, వారి విగ్రహ ఆరాధన, వారి యొక్క పద్ధతులు అన్ని కూడా పాటిస్తూ దేవునికి అస్యంగా జీవించారు. అందుకే మనం ఇక్కడ 10వ అధ్యాయంలో గమనిస్తే ఎజ్రా చూడండి, ఆయన ఇంకా అంటే రెస్టిట్యూషన్, పశ్చాత్తాపం పొందాడు. తర్వాత
వాటిని ఏ రీతిగా అన్కాంప్రమైజ్గా రాజీ పడకుండా ఆ యొక్క వారు చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా వాటిని ఒప్పుకుంటకు ఆ రెస్టిట్యూట్ చేయటకు ఇక్కడ తీర్మానించినారు. చూడండి 10వ అధ్యాయంలో. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులను నొకడగు ఎహియేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లు చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములలో ఇశ్రాయేలులో తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్ర అనుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారిని యోచన బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదవని మన దేవునితో నిబంధన చేసుకుందాము. ఆమేన్. చాలమ్మా. తర్వాత 10వ వచనం చదవండమ్మా. 10th verse. 10. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపము ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఆమేన్. చూడండి ఇక్కడ ఎజ్రా ఇచ్చిన ఆ పిలుపు, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, అన్యులను చేసుకున్నారు కాబట్టి వారిని విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అనగా మనము నెక్స్ట్ ఆ యొక్క వర్సెస్లో గమనిస్తుంటే ఆ యొక్క ఎజ్రా ఈ కార్యము దాదాపు ఒక 3 months ఆ యొక్క 10వ నెల మొదటి దినం ప్రారంభిస్తే మరి నెక్స్ట్ మొదటి నెల ఆ యొక్క దినమందు కార్యము చూడండి. ఇక్కడ 17th verse చూడండి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. ఆమేన్. అక్కడ లేవీయులు, యాజకులు, బెన్యామీయులు, యూదా వంశము అందరిలో అన్య స్త్రీలను అందరినీ కూడా వారి పిల్లలతో పాటు వారిని వెలివేశారు. అనగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, సంఘముగా మనం ఉన్నాము, దేవుని ఆలయముగా మనం ఉన్నాము, కానీ ఆలయంలో ఆత్మీయత కోల్పోతున్నది. ఆలయంలో లోకము కలిసినది, లోక మర్యాద, లోక పోకడ, లోకముతో లోక ఆచారాలు, లోకము పరిగెట్టే వాటి విషయంలో విశ్వాసులు పరిగెడుతున్న సమయంలో ఎజ్రా ఖచ్చితంగా అన్కాంప్రమైజ్గా అన్య స్త్రీలను, వారి పిల్లలను, అన్య సంబంధమైన అంతా కూడా విసర్జించాలి. వారందరినీ కూడా విసర్జించాలి. కఠినంగా ఆయన ఇచ్చిన ఆ యొక్క కట్టడ అందరూ లోబడి తాము ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి ఆలయంలో గొప్ప ఆత్మీయ మేలుకొల్పు కలిగింది. ఈరోజు దేవుని ఆలయంగా నీవు నేను ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది, నేను దేవుని ఆలయమై ఉన్నాను, పరిశుద్ధాత్మునికి నిలయముగా ఉన్నాను. కాబట్టి లోకానుసారమైన మర్యాద లేక లోకంతో పాటు పోకడ వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ప్రత్యేకపరచుకుంటకు పిలుపునిస్తున్నాడు. కాబట్టి 3 విషయాలు ఎజ్రా యొక్క జీవితంలో ప్రమాణాలు. ముందుగా వాక్యమును పరిశోధించుటకు, అనగా వాక్యంలో ఆకలి కావాలి, మనకు వాక్యంలో ఆశ ఉండాలి. వాక్యాన్ని ధ్యానించుటకు కేవలము చదివి క్యాలెండర్లో వాక్యము, వాట్సాప్లో వాక్యము, ఒక వచనము చదివి ఒక అధ్యాయం చదువు కాదండి. ప్రభువా నాతో మాట్లాడండి, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా, ఒక తీర్మానము. రెండవది ఆ ప్రకారం నడుచుకొని తర్వాత ఇతరులకు, ఇంతకుముందు సహోదరులు కదండి చక్కని సాక్ష్యం ఇచ్చారు పల్లవ వాక్యంలో. ఆ యవనస్తుడు క్రీస్తు లేక, వాక్యం లేక, క్రీస్తు యొక్క క్షమాపణ తెలియక చనిపోయాడు. మరణము ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అనుకోని గడియలో మరణము డోర్ నాక్ చేస్తుంది. కానీ దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. చుట్టూన్న వారు అనేకులు క్రీస్తు లేకుండా చనిపోతూ ఉండగా ప్రతిరోజు నిజంగా వాక్యము మనము చదివి వాక్యాన్ని పరిశోధిస్తే ఆయన గురించి సువార్త చెప్పకుండా ఉండలేము, ఆయన శుభవార్త చెప్పకుండా ఉండలేము. ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించుటకు, ఏ రీతికైనా క్రీస్తు ప్రేమను చాటించుటకు దేవుడు మనలో ఆ మంట పెడతాడు, ఆ భారం ఇస్తాడు కదండి. వాక్యాన్ని పరిశోధించి దాని చొప్పున ప్రకటించుటకు దేవుడు కృప ఇస్తాడు. రెండవది, ఎటువంటి సమస్య వచ్చినా
మనుషుల ఎదుట చేయి చాపకుండా, మనుషుల సహాయము కాకుండా, రాజు ఉన్నా కూడా నాకు సహాయం వద్దు ప్రభు, నాకు నీ సహాయం, ఉపవాసం ఉండి దేవుని ద్వారా పొందుకుంటాను. మూడవది నిజమైన పశ్చాత్తాపము. నా ద్వారా జరిగిందయ్యా, నన్ను క్షమించండి తండ్రి, నన్ను రక్షించండి అయ్యా అని ఆ యొక్క జరిగిన ఆ పాపమును, ఆ దోషమును, అది వాటిని ఒప్పుకొని, దాన్ని అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఒప్పుకొని విడిచిపెట్టుట. చాలా మంది ఆదివారం ఒప్పుకుంటారు, ఆదివారం బలలో పాల్గొంటారు, సోమవారం వెళ్ళి అదే పాపం మళ్ళీ చేస్తారు, శనివారం వరకు అదే చేస్తూ ఆదివారం మళ్ళీ ఒప్పుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు, సోమవారం అదే తప్పు మళ్ళీ చేస్తారు. ఎవరిని మోసపరుస్తున్నాం? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. ఏది కదా, ఏ విత్తనం ఇస్తావో అదే పంట క్షయమైన విత్తనము కదండి. వారు ఎవరైతే చేస్తారో వారు మరణాన్ని కోస్తారు. శరీర అనుసారంగా, లోక అనుసారంగా మనం ఒకవేళ జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మరణమే. శరీర అనుసారులకు అంతము మరణమే. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుడి, అప్పుడు మీకు సంతోషము, ఆనందము, నెమ్మది, జీవము. రోమీయులకు 8వ అధ్యాయం అండి, ఇవంతా కూడా నా మాటలు కాదు. కాబట్టి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పాపమునకు ఖచ్చితంగా, ఈ తప్పు అంటే తప్పే, పాపము పాపంగా పరిగణించి దానిని విడిచిపెట్టాలి. పర్వాలేదులే, అందరు చేస్తున్నారు, పర్వాలేదులే, ఇది సంఘంలో ఇది కామనే కాదండి. లోక మర్యాద నాలో ఉందా? దేవుని వాక్యమే నాకు మాదిరి, వాక్యమే నాకు కొలబద్దా. మనుషులు కాదు, ఇతరులు నాకన్నా ఎక్కువ భక్తిలో ఉండొచ్చు, ఇంకా తక్కువ భక్తిలో ఉండొచ్చు, మనకు వారితో కాదు, కానీ దేవుడే, యేసయ్యనే మన మాదిరి. అప్పుడు ఆయన వాక్యపు వెలుగులో ప్రతిరోజు వాక్యము నిన్ను అద్దం వలె నీకు చూపిస్తుంటుంది, బయలుపరుస్తుంటుంది. కాబట్టి తప్పుగా, అందుకే దావీదు రాసిన కీర్తన ఉదయకాలము 51వ కీర్తన, దేవా నాలో శుద్ధ హృదయం దయచే ప్రభువా, నీకు ఆయస్కరమైన మార్గం నా యందు ఉందేమో చూడము తండ్రి, హిమము కన్నా తెల్లగా హిస్సోపుతో నన్ను లేసిన పడదామండి. ఒకసారి ఎజ్రా ఎందుకు అంత గొప్ప దైవజనుడుగా, శాస్త్రిగా దేవుడు ఈ గ్రంథంలో కదా రాశాడు. దావీదు ఎందుకు దేవుడు ఆ హృదయానుసారుడు అంటా ఉన్నాడు? ఎంతకాలమైంది మనము నిజమైన పశ్చాత్తాపము పొందక? ఈరోజు అనుకోవచ్చేమో, అటువంటి పాపముల్ని చేయలే కదా, దావీదు వంటి పాపం చేయలే కదా, లేక నేను బాగానే ఉన్నాను కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యపు వెలుగులో అంత గొప్ప యెషయా ప్రవక్తనే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ఆయన మహిమను, ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క వెలుగును నీలో ప్రకాశింప చేస్తే మనలో ఉన్న అపవిత్రత బయలుపరచబడుతుంది. అప్పటిదాకా యెషయా అనుకున్నాడు, నేను చాలా మంచివాడిని, ప్రవక్తను, దేవుని సేవకుని. కానీ దేవా ఎప్పుడైతే తన దృష్టి తన లోనికి చూసుకున్నాడో, ఈ సంవత్సరం ఒక తీర్మానం, దేవా ఎన్లైటన్ మై ఐస్ టు సీ విత్ ఇన్ మీ, నా హృదయము లోపట ప్రభువా నేను చూసుకుంటకు నా మనోనేత్రములు తెరవండయ్యా, నన్ను నేను చూసుకుంటకు, నన్ను నేను పరిశోధించుటకు, పరిశీలన చేసుకుంటకు, నా జీవితాన్ని నేను విమర్శించుకుంటకు నాకు జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. ఇతరులను వేలెత్తి చూపి, ఇతరులను పరిశోధించి, ఇతరుల పాపములు వెతికి ఇక చాలయ్యా ఆ జీవితము. ఈ సంవత్సరము నన్ను నేను పరిశీలించుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను. వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను పరీక్షించుకొని విమర్శించుకున్నవాడు దేవుని యొక్క తీర్పుకు లోను కాడు. దేవుడు ఎవరిని తీర్పు తీరుస్తారంటే, ఎవరైతే ఇతరులను తీర్పు తీరుస్తారో, ఇతరులను చూపిస్తారో. కనికరం లేకుండా ఎవరికి తీర్పు అంటే, ఇతరులను కనికరం లేకుండా తీర్పు తీరుస్తారు వారికి. కానీ దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు, మీరు తీర్పులోనికి రాక నాకు క్షమాపణలోనికి రావాలి అంటే ఎవరిని వారు పరీక్షించుకొని, విమర్శించుకొని, ఒప్పుకొనండి, వాటిని దేవుని సన్నిధిలో విడిచి పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు
వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందాం. ఆ యవనస్తుడు అనుకోలేదు, రాత్రి కలిశాడు, చక్కగా సోమవారం మళ్ళీ కలుద్దామని ఇంటికి బయలుదేరారు. సహోదరులు ఇంటికి వచ్చి ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు, ఆ వ్యక్తి రాత్రి చనిపోయాడు. నీకు గ్యారంటీ ఉందా? నాకు గ్యారంటీ ఉందా? వచ్చే వారం మళ్ళీ వాక్యం వింటామని, మళ్ళీ పశ్చాత్తాపం పొందే అవకాశం ఉందని గ్యారంటీ ఇస్తున్నావా? మోసపోక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎందుకు దేవుడి వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నాడో, ఎందుకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడో, నిన్నే ఆయన గురి చూసి చెప్తున్నాడో. అవకాశాలు లేవు, తరుణాలు చేజారి పోతుండగా, సమయము అయిపోతుండగా, దినములు వడిగా గడుస్తుండగా, దేవునితో ఇచ్చిన ఆ పిలుపు, ఏర్పాటు జ్ఞాపకం చేసుకో. పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి సిద్ధంగా ఉన్నావా? చక్కని కంఠత వాక్యము, మేలు కొల్పించే వాక్యము చిన్న బిడ్డలు చెప్పారు. పిలువబడిన వారు అనేకులు, మనం అందరము పిలువబడ్డాం కాబట్టే ఆలయానికి వచ్చాము. కానీ ఏర్పరచబడిన వారు, దేవునితో ప్రతిరోజు మారు మనసు పశ్చాత్తాపం పొందేవారు, ప్రతిరోజు తమ జీవితాలు పునర్ప్రతిష్ఠ చేసుకున్నవారు కొందరే. ఏర్పరచబడు కొందరే. ఆ కొందరిలో నీవు ఉన్నావా? నేనున్నానా? పరిశీలన చేసుకుందాం. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను, పరిశీలన చేసుకుందాం. ఎవరికి వారు హృదయ విమర్శ చేసుకొని ఎజ్రా యొక్క పశ్చాత్తాప ప్రార్థన విన్నాం కదా, గ్రహించాం కదా. అటువంటి ప్రార్థన మనకు కావాలి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తోత్రమయ్యా. ఎజ్రా చేసిన తీర్మానాలు ప్రభా మేము చేసుకుంటాకయ్యా, వాక్యం పట్ల అయ్యా శ్రద్ధ కలిగి పరిశోధన చేసుకుంటకు, వాక్యాన్ని చదివి గ్రహించి ధ్యానించి పరిశోధించి దాని ప్రకారం నడుచుకుంటకు, ఇతరులకు ప్రకటించుటకు అయినా మీ అందే మా కనులెత్తి ప్రభా సహాయం కోరుటకు, నిజమైన పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము చేయుటకు, ఒప్పుకొని విడిచిపెట్టకు, లోకానుసరమైన వాటివన్నీ వాళ్ళ నుంచి తీసివేసి, మాలో ప్రభా పాపము, మరి భయము, అనుమానము, అపనమ్మకము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము ప్రభా అడు పాపములు తీసివేసి తండ్రి, దృఢమైన నిశ్చయమైన భక్తి మాకు దయచేయమని. ఎప్పుడు మీరు పిలిచినా సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నేను ఉన్నానయ్యా. ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కొంటకు సిద్ధపరచమని, విన్న వాక్యానికి ఆత్మీయ నిలకట్టు ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరూ దయచేసి కూర్చోండి.